ఆప్కి అదాలత్. భారతీయ జనతా పార్టీలో ముఖ్య నాయకులు జేపీ నడ్డా మీద ఆరోపించిన ఆరోపణ ప్రత్యర్థి పార్టీలను బెదిరిస్తారని. నడ్డా సార్, రాహుల్ గాంధీ డైలీ చెప్తుంటారు, రాహుల్ గాంధీ భారత జోడి యాత్రలో ఘన విజయం సాధించారు. అది చూసి మీరు భయపడ్డారు. మర్యాదగా ఆపుతారా, లేదంటే కరోనా వ్యాప్తి చెందుతుందన్న? లేదు, అలాంటిదేమీ లేదండి. నేను అలా చెప్పలేదు. కరోనా నామ్స్ ని ఫాలో చేయాలి. అందరూ ఫాలో చేస్తున్నప్పుడు ఆయన కూడా ఫాలో చేయాలి కదా. కానీ నేను ఒకరిని ద్వేషించడము, వాళ్ళని చూసి నేను భయపడ్డం అలాంటిదేమీ లేదండి. ఆయన చాలా తేలిగ్గా సుదీర్ఘ ప్రయాణంలో విజయం సాధించారు. అందుకు నా శుభాకాంక్షలు. అంతే. నిజమే, నాకు సంతోషమే. ఆయన ఏమన్నారంటే, ఇండియా వచ్చి ఆయన పక్కనే ఉండి చూసే అవకాశం కలిగింది కదండి. లేదు లేదు లేదు, మీరు చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దడానికి ఆయన ప్రారంభించారు. ఇలా చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను. అంటే అది మీ మాటల్లో ఎంత విరక్తి ఉందో దాని గురించి వాదించి నేనేం సాధించగలనండి? జేఎన్యూలో ఘోష ఏర్పడింది. అఫ్జల్, మేము సిగ్గుపడుతున్నాం. మీ నేరస్తుడు ప్రాణాలతోనే ఉన్నాడు. ఇప్పుడు ఈ అఫ్జల్ ఎవరు? అఫ్జల్ పార్లమెంట్ యొక్క అటాక్ యొక్క మాస్టర్ మైండ్. ఆయనకి ఉరిశిక్ష విధింపబడింది. అఫ్జల్, మేము చాలా సిగ్గుపడుతున్నాం. మీ నేరస్తుడు ప్రాణాలతోనే ఉన్నాడు. అంటే అసలైన నేరస్తుడు ఎవడు? సుప్రీంకోర్టు యొక్క జడ్జి. నేరస్తుడు ఎవరు? ప్రణబ్ ముఖర్జీ. అప్పుడు ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయనే ఆ ఉరిశిక్షని సమర్థించారు. ఆయన కూడా నేరస్తుడు అయిపోయారు. అప్పుడు రాహుల్ గాంధీ నెక్స్ట్ డే జేఎన్యూకి వెళ్లారు. అక్కడ ఏం ఘోష ప్రారంభమైంది? ఇండియా ముక్కలు ముక్కలుగా చెదిరిపోతుంది, ఇన్షాల్లా ఇన్షాల్లా. ఇలాంటి జనాల ఘోష ప్రారంభమైంది. దీంతో మీరు ఆగిపోయారు. మీతో పాటు ఆ ఊరికి సంబంధించిన ఒక వ్యక్తి, జేఎన్యూ యొక్క ప్రోడక్ట్, ఆ టైంలో ఆ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన కూడా మీతో పాటు యాత్రకు వచ్చాడు. ఇది అతుక్కున్న యాత్ర లేదా విభజించే యాత్ర? ఇలాంటి వాళ్ళు ఇండియాని ఒకటిగా చేస్తారంటారా? ఇలాంటి వాళ్ళు ఇండియాని అతికిస్తారా? ఇప్పటి వరకు వాళ్ళు క్షమించమని అడగలేదు. ఇప్పుడు చెప్తారు వాళ్ళు, ఎస్ ఐ డిడ్ నాట్ నో, అంటే మేము సంఘ విద్రోహుల ఆధారంలో ఖచ్చితంగా ఉన్నాము అని, అందుకోసం మేము క్షమించమని అడుగుతున్నాము అని. దేశంలో క్షమాపణ అడగల కదా. కానీ ఇది కలిపే యాత్ర కాదు, విడదీసే యాత్ర. వాళ్ళన్నారు గత 8 ఏళ్లుగా మోడీ చేసిన తప్పులని. అయితే నేనొక ప్రేమ కొట్టును తెరవాలని చూస్తున్నాను. ప్రేమ అనేది ఎప్పుడు ఏ దుకాణంలోనూ దొరకదండి. ప్రేమ అనబడేది ఒక యాటిట్యూడ్. ప్రేమ అనబడేది ఒక అనుభూతి. ఆ అనుభూతిని మేము ఆహ్వానిస్తున్నాం. అందరి యొక్క ఆదరణ, అందరి యొక్క నమ్మకం, అందరి యొక్క ఎదుగుదల, అదే మా ఆదర్శం. ఇదే మా తారక మంత్రం. దాన్ని మేము ఎప్పుడూ ఆచరిస్తూనే ఉంటాం. మేమే ప్రేమ చూపిస్తున్నాం సార్. అందరినీ పిలుచుకుని మేమే కదా వెళ్తున్నాం. నడ్డా సార్, ఆయన ఏమన్నారంటే, ఎప్పుడు ఎలక్షన్లు జరిపినా వాళ్ళ దగ్గరికి మీరు ఈడీ, సిబిఐని పంపిస్తున్నారు. అయితే ఈడీ, సిబిఐ మేం చూసుకుంటాం, మీరేం దిగులు పడకండి అంటున్నారు. చూడండి, నేను ఒక్క విషయం చెప్తాను. ఒక్క విషయం, ఈ కాంగ్రెస్ పరిపాలన ఉండగా వాళ్ళు చెప్పారు కదా, ఈడీ అండ్ సిబిఐని ఒకే పంజరంలో బంధించడం లాంటిది అని చెప్పారు కదా. వాళ్ళ దురుద్దేశం ఎలా ఉందో అదే అందరి కళ్ళకి కనిపిస్తుంది. అందుకనే అలాంటి యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇండిపెండెంట్ ఏజెన్సీసే కదా. ఇండిపెండెంట్ ఏజెన్సీస్ పనిచేస్తున్నారు. కానీ ఒక్క విషయం నేను చెప్తాను, ఎలక్షన్లు అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అలాగని సిబిఐ, ఈడీ వాళ్ళ పనులు ఆపేసుకుని కూర్చోవాలా? వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతా ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ సిబిఐ గాని ఈడీ గాని ఏదైనా కేసు వేస్తే ఆ కేసులో ఎందుకని కోర్టులో వీళ్ళకి బెయిల్ దొరకడం లేదు? వీళ్ళు కోర్టుకి వెళ్లకుండా ఎందుకు ఆగుతున్నారు? అలాగని మేము కోర్టు మేనేజ్ చేస్తున్నాం మీరు దయచేసి చెప్పేయకండి. అంటే కోర్టులో వీళ్ళకి ఎందుకండి బెయిల్ దొరకడం లేదు? ఆ విధంగా నేను మాట్లాడలేదు. కాకపోతే సోనియా గాంధీ పార్లమెంట్లో అన్నారు. నేను అదే చెప్పబోతున్నాను. వాళ్ళంతా ఈ విధంగానే మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇద్దరూ కూడా అమ్మ కొడుకు బెయిల్లో ఉన్నారా లేదా? నేషనల్ హెరాస్ కేసులో, నేషనల్ హెరాల్డ్ కేసులో బేసిక్ విషయాల్లో క్రైమ్ ఆఫ్ కేసు అవుతుందా లేదా? కేసు జరుగుతుందా లేదా? ఇంకో విషయం గమనిస్తే, ఒకవేళ ఎలక్షన్ల టైంలో ఒక సెంటు వ్యాపారి కన్నర్చులో దొరికిపోయాడు. వాడి దగ్గర ఏమేమైతే దొరికాయో అవన్నీ మీకు బాగా తెలుసు. అలాంటప్పుడు ఈడీ, సిబిఐ పనిచేయకూడదా ఏమిటి? ఆ విధంగా చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో కూడా ఒక మంత్రికి సొంత వారైన దగ్గర నుంచి ఏమేమిటో బయటకు వచ్చాయి. అవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి కదా. అదే విధంగా మిగిలిన విషయాల్లో చూస్తే, జార్ఖండ్ లో ఒక ఆఫీసర్, లేడీ ఆఫీసర్ ఇంట్లోంచి ఏమేమైతే దొరికాయో మీకు తెలుసు కదా. అవన్నీ మీరు చూశారు కదా. ఇలా ఒకరు లంచం తీసుకుంటూ ఉంటే మేము ఎలక్షన్లో నిలబడడం కోసం మేమేమీ పట్టించుకోకూడదు అంటే అలాగా? అలా అంతా జరగదు. ఎవరు అవినీతికి పాల్పడినా కూడా ఖచ్చితంగా వాళ్ళు శిక్షింపబడతారు, యాక్షన్ తీసుకుంటారు. ప్రధానమంత్రి మోడీ ఎర్రకోటలో చెప్పారు, లంచాన్ని నేను ఏమాత్రం క్షమించను, లంచాన్ని నేను ప్రోత్సహించను. అటువంటి వారిని మేము తప్పకుండా దెబ్బ కొట్టి తీరతాం. మీరు లంచగుండైతే మేము తప్పకుండా కేసు వేస్తాం. నడ్డా సార్,
ఎలాంటి కేసైనా మేము అంతే. లేదు లేదు, ఆయన చెప్పింది కరప్షన్ల ఇలా విషయం. చూడండి, నేను ఒక విషయం చెప్తాను. సత్యేందర్ జైన్ ఇన్ని రోజులుగా జైల్లో ఉన్నారు. ఆయన ఎందుకంటే జైల్లో ఉన్నారు? ఎందుకని ఆయన అప్లికేషన్స్ రిజెక్ట్ అయిపోతూనే ఉన్నాయి. నేను కాదండి, ఆయన కోర్టుకు వెళ్తున్నారు, కోర్టులో రిజెక్ట్ అవుతున్నాయి. ఆయన కేసు స్టడీ చేస్తున్నారు. ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని నేరాలు మోపబడి ఉన్నాయి, బయటికి రాలేడు ఆయన. ఆయన మాత్రమే కాదు, మహారాష్ట్ర లీడర్స్ పేర్లు కూడా చాలా ఆ, ఉన్నాయి. ఆ, తెలుసు. అనిల్ అనిల్ దేశ్ముఖ్ గారు ఉన్నారు, నవాజ్ మాలిక్, సంజయ్ రావుత్ ఎంతో కష్టపడి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇవన్నీ క్లియర్ గా తెలుస్తున్నాయండి. కానీ దీంట్లో అయితే ఏం తెలిసిందంటే మిమ్మల్ని ఎవరు ఎదుర్కొంటారో వాళ్ళు జైలుకి వెళ్ళి మళ్ళీ తిరిగి రారు. లేదు లేదు లేదు, ఇది ఎలా ఉందంటే అంటే వాళ్ళకు లంచగొండలు, ఆ లంచగొండలతో కలిసి ఆయన్ని ఆ సమాజం యొక్క దేశం యొక్క డబ్బుని దోచుకునే పని చేశారు. అందుకని చట్టం స్ట్రిక్ట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంది అంతే. నిజం ఏంటంటే ఎంతమంది లీడర్స్ ఉన్నారో, సోనియా గాంధీ ఉన్నారు, రాహుల్ గాంధీ, చిదంబరం, కాంగ్రెస్ అందరు లీడర్లు బెయిల్ మీదే ఉన్నారు. అవును. అయితే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకా అలా జైల్లో బెయిల్లో ఉంటే అది ఎప్పుడు వాళ్ళు మాత్రమే అరెస్ట్ అవుతూ ఉంటారా? వాళ్ళ యాక్టివిటీస్ అలా ఉన్నాయి, వాళ్ళ పనులు అలా చేస్తున్నారు. మీ యాక్టివిటీ మంచిగా ఉంటే మరి ఇలాంటి కేసులు మీ మీద ఎందుకు ఫైల్ చేస్తున్నారు వాళ్ళు? మీరు చీఫ్ మినిస్టర్గా లేకపోతే మినిస్టర్గా ఉండే టైంలో మీరు అలాంటి తప్పులేవో చేసే ఉంటారు. మీరు మీ పదవులను అడ్డు పెట్టుకుని లంచగొండితనమని ఇంకేవేవో చట్టపనులు చేసే ఉంటారు. మీరు రూల్స్ ని బ్రేక్ చేసి ఉండొచ్చు. రూల్స్ ని బ్రేక్ చేసినందువల్లే మీ మీద కేసులు బనాయిస్తున్నారు. మీకు అది తప్పు అని గనక తెలిసినట్టయితే ధారాళంగా మీరు బీజేపీ మీద నిందలు వేయొచ్చు. కానీ అలా చేయడం మీ వల్ల కాదు. ఎందుకు మీరు ఆ పని చేయలేరంటే మేము రూల్స్ ని పక్కగా ఫాలో చేస్తున్నాం. మేము అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాం. మేము కంటి సైగల దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా. సార్, నేను విషయం చెప్తాను. ఈ ఇంప్రెషన్ పబ్లిక్ లో బాగా ఉంది. ఎక్కడ ఎలక్షన్లు జరిగినా కూడా అక్కడ ఈబీ, సిబిఐ, ఇంకా ఐటీ ఇలాంటి ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. మినిస్టర్లు భయపడుతున్నారు కూడా. లేదు, అలాంటిదేమీ లేదు. ఎన్నికలు ఎక్కడైనా జరుగుతాయి. ఐడి, ఈడీ, ఐటీ, ఈడీ వాళ్ళ పనులు వాళ్ళ స్థానాల నుంచి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ పనుల గురించి మీరు నాకు ఒక విషయం చెప్పండి. ఎవరి మీదైనా ఏమైనా తప్పుడు కేసు మేము వేసుంటావా? మేము వేసిన ఏ ఒక్క కేసులోనన్నా అవతల వాళ్ళు జైలుకి వెళ్లకుండా ఉన్నారా చెప్పండి? వాళ్ళు బెయిల్కి అప్లై చేయకుండా బయటకు వచ్చే కేసు అంటూ ఏదైనా ఉందా? సో ఫ్యాక్చువల్ గా ఏమేమైతే ఉన్నాయో ఒక విషయం ఖచ్చితంగా ఉంది రాజకీయాల్లో. ఒకవేళ మీరు సర్వే చేస్తే ఖచ్చితంగా మీరు నిజాయితీగా ఉండి తీరాలి. మీరు తప్పకుండా నిజాయితీగానే పనిచేయాలి. మీరు గనక ఇలాగే ఉంటే చట్టం తప్పకుండా తన పని తను చేసుకుంటుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మీరు ఖచ్చితంగా జైలుకి వెళ్లే తీరాలి. మీరు అడుగుతున్నారు కదా వీళ్ళు బెయిల్లో ఉన్నారు, రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలి అని. వాళ్ళ ప్రభుత్వంలో మాత్రమే ఇన్ని కేసులు ఎందుకు వస్తున్నాయని అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను, అసలు జేపీ నడ్డా ఎవరు? ఆయన ఏమన్నా నాకు ప్రొఫెసరా అని? అసలు నేనెందుకు ఆయనకు సమాధానం చెప్పాలని? నేనేమి ఆయన ప్రొఫెసర్ని కానండి. నేను ఇండియన్ సిటిజన్. ఒక ఇండియన్ సిటిజన్ గా నేను ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. అందుకనే నేను ఇక్కడ ఉండి ఈ చోటు నుంచి ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. నాకొక విషయం చెప్పు, ఈ లోకానికి చెప్పు, నువ్వు మీ అమ్మగారు ఏ విషయం గురించి బెయిల్లో ఉన్నారు? బెయిల్లో ఎందుకున్నారయ్యా? రాహుల్ గాంధీ అన్నారు, 70 ఏళ్ల కష్టంతో మా పార్టీని స్థాపించాం. 8 ఏళ్లలో బీజేపీ మా పార్టీని దెబ్బతీసింది. ఈ రోజు 4 డిక్టేటర్లషిప్ నడుస్తోంది. 4 కూడా సర్వాధికారులే. ఈ 4 అందరిని బెదిరిస్తున్నారు. నాకు 3 పేర్లు తెలుసు: మోడీ, అమిత్ షా, ఇంకా నడ్డా. నాకు తెలీదు. ఈ నలుగురు మాత్రం కాదు. మేమెవరిని బెదిరించలేదు. ఎవరి దగ్గర మేమెలా నడుచుకోం కూడా. మేము డిక్టేటర్స్ కూడా కాదు. అంతేకాకుండా ప్రధాని మోడీ గారు అన్ని విషయాల్లో కూడా జనం క్షేమం దృష్టిలో పెట్టుకునే చూస్తున్నారు అంతే. ఇప్పుడు కరోనా ఫైట్ జరిగింది. ఏ ప్రధానమంత్రి ఇంతమంది చీఫ్ మినిస్టర్లతో కలిసి మీటింగ్లు ఏర్పాటు చేశారు? ఆయన అందరితోనే కూడా ఆన్ బోర్డ్. అంటే డోక్లాం సమస్యలో అప్పుడు కూడా అందరు చీఫ్ మినిస్టర్ని కలిపి సంప్రదించారు. ఇప్పుడు G20 వచ్చింది. ఆ పదవిలోకి ఆయన వచ్చినప్పుడు అప్పుడు ప్రధానమంత్రి గారు అందరు చీఫ్ మినిస్టర్ని ఆన్ బోర్డులోకి తీసుకొచ్చి అందరినీ ఆయన కూడానే వెంట పెట్టుకుని వెళ్లారు. ఇప్పుడు ప్రేక్షకుల ప్రశ్నలు ఏమిటో విందాం. సార్, నా ప్రశ్న ఏంటంటే, రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ఒకటి అంటుంటారు, మోడీ గారు చైనాకి భయపడతారు అని. దీని గురించి మీరేమంటారు సార్? ప్రధానమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారండి. కళ్ళు ఎగరేసి మాట్లాడను, కళ్ళు దించుకుని మాట్లాడను అని. అవతల వాళ్ళ కళ్ళలోకి చూసి నేను మాట్లాడతాను అని. దాంతోపాటు ఈ విషయాన్ని లెటర్ అండ్ స్ప్రింట్లో ప్రధానమంత్రి గారు ఇంప్లిమెంట్ చేశారు. మీరు వీడియోస్ కూడా చూసే ఉంటారే.
మిగిలిన వాళ్ళు కూడా చూసే ఉంటారు. ఒక బాధ్యత గల రాజకీయ పార్టీ నాయకుడిగా సర్వదేశ వ్యవహారాల్లో మన మాట వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పడం చాలా ముఖ్యమైన విషయం. అదే ఆయన చేశారు. రాహుల్ గాంధీ ఏమన్నారని మీకు ఎగ్జాక్ట్గా చెప్తాను. చైనాని చూసి భయపడుతున్నారు, ప్రజల దగ్గర నిజాలు దాస్తున్నారు, వాళ్ళ ఇమేజ్ మాత్రం కాపాడుకుంటున్నారు, సైనిక బలాన్ని క్షీణించేస్తున్నారు. సైనిక బలాన్ని గనక చూస్తే రాహుల్ గాంధీయే తగ్గించేశారు. సర్జికల్ స్ట్రైక్లు ఎవరు ప్రశ్నించారు? బాలాకోట్ ఆపరేషన్లు ఎవరు ప్రశ్నించారో చెప్పండి. ఆయన చెప్పిన మాటలేమిటి? మన సైనికుల్ని పట్టించారు. ఈ మాటల్ని ఎవరు ప్రస్తావిస్తారు చెప్పండి. సైనిక బలాన్ని ఎవరు తగ్గించినట్టు? సైనిక బలం మీద తప్పుడు అభిప్రాయాన్ని ఎవరు పెట్టారు? అలాంటి పని రాహుల్ గాంధీ మాత్రమే చేశారు. ప్రధాని మోడీజీ గురించి చెప్పాలంటే మేము ఖచ్చితంగా చెప్పగలం, ఆయన నాయకత్వంలో దేశం యొక్క బార్డర్ చాలా రక్షణతో కూడుకుని ఉంది. దానితో పాటు మన సైనిక వీరులు ధైర్యంగా అక్కడ నిలబడి ఉన్నారు. చాలా బలంతోనూ జాగ్రత్తగా అక్కడ బార్డర్ లో కాపలా కాస్తున్నారు మనందరి కోసం.